హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు టెట్కి సంబంధించిన ఇంకొక టాపిక్ తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లోజెస్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లోజెస్ అన్నప్పుడు మనకు అసలు క్లోజెస్ అనేటువంటి ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఫస్ట్ తెలియాలి. ఒకటి సబార్డినేట్ క్లోజెస్, ఒకటి రెండోది మెయిన్ క్లోజెస్ అన్నమాట. సబార్డినేట్ క్లోజెస్ అంటే ఏవైతే మెయిన్ క్లోజ్ మీద ఆధారపడి ఉంటాయో, లేదా ఏవైతే క్లోజులు పూర్తి అర్థాన్ని తమంతట తాముగా ఇవ్వలేవో వాటిని మనం సబార్డినేట్ క్లోజెస్ అంటాము. అలాగే ఏవైతే క్లోజెస్ మెయిన్గా ఇండిపెండెంట్గా ఉంటాయో వాటిని మనం మెయిన్ క్లోజెస్ అంటాము, లేదా ప్రిన్సిపల్ క్లోజెస్ అంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ క్లోజెస్కి వచ్చేసరికి 3 రకాలుగా ఉంటాయి. నౌన్ క్లోజెస్, అడ్జెక్టివ్ క్లోజెస్, అడ్వర్బ్ క్లోజెస్ అన్నమాట. అయితే వీటిని గుర్తుపెట్టడం చాలా ఈజీ. ముఖ్యంగా సబార్డినేట్ క్లోజెస్ని మనం అసలు జనరల్గా మనకేంటంటే మెయిన్ క్లోజు ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో ఒక పార్ట్ మనకి అండర్లైన్ చేసి దాన్ని ఈజ్ ఇట్ ఏ సబార్డినేట్ క్లోజ్ ఆర్ ఏ మెయిన్ క్లోజ్ అని అడిగినప్పుడు ఈజీగా గుర్తుపెట్టచ్చు అనమాట. ఎందుకంటే సబార్డినేట్ క్లోజెస్ అనేటువంటివి మనకి కొన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతాయి. అవేంటో ఫస్ట్ నేను చెప్పిన తర్వాత మరి దీంట్లోకి వెళ్దాం మనం బిట్స్లోకి. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే మనకి బికాజ్, యాజ్, సిన్స్, వెన్, వెనెవర్, ఇఫ్, అన్లెస్, అంటిల్, టిల్, హూ, హూఎవర్, హూమ్, హూజ్, విచ్, దట్, వేర్, వేరెవర్ ఇంకా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా కొన్ని చెప్పడం జరిగింది. సో ఇలాంటివి మనం కనుక ఏదైనా సెంటెన్స్లో కనపడితే ఈ వర్డ్స్ అంటే వన్ ఆఫ్ దీస్ వర్డ్స్తో మనకి స్టార్ట్ అయ్యేటువంటి క్లోజ్నే మనం సబార్డినేట్ క్లోజ్ అని ఈజీగా చెప్పచ్చు అనమాట. ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇఫ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ బిగిన్స్ విత్ ఎనీ వన్ ఆఫ్ దీస్ సబార్డినేటింగ్ వర్డ్స్, వీ కెన్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ క్లోజ్ ఈజ్ అ సబార్డినేట్ క్లోజ్ అనమాట. అది నౌన్ క్లోజ్ కావచ్చు, అడ్జెక్టివ్ క్లోజ్ కావచ్చు, లేదా అడ్వర్బ్ క్లోజ్ కావచ్చు. అప్పుడు ముందు మనకి సబార్డినేట్ క్లోజ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇవి ఏవైతే కావో, ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉన్నటువంటి పార్ట్ ఏదైతే కాదో ఆ రిమైనింగ్ పార్టే మెయిన్ క్లోజ్ అవుతుంది. ఇది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి కొన్ని సెంటెన్స్లు తీసుకోవడం జరిగింది. నేను ఐడెంటిఫై ద సబార్డినేట్ క్లోజ్ ఇన్ ద సెంటెన్స్. ఇప్పుడు మనం అనుకున్నాం హౌ టు ఐడెంటిఫై ఎ సబార్డినేట్ క్లోజ్ ఇఫ్ యూ ఫైండ్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇప్పుడు ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్. ఐ నో, ఐ సబ్జెక్టు, నో ప్రెడికేట్ అనమాట. ఐ నో వాట్, దట్ హీ ఈజ్ ఆనెస్ట్. సో దట్ హీ ఈజ్ ఆనెస్ట్ ఇప్పుడు దట్తో స్టార్ట్ అయింది కాబట్టి దట్తో స్టార్ట్ అయినప్పుడు కూడా దాన్ని మనం సబార్డినేట్ క్లోజ్ అంటాం అనమాట. సో కాబట్టి దట్ హీ ఈజ్ ఆనెస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఐ నో మెయిన్ క్లోజ్, దట్ హీ ఈజ్ ఆనెస్ట్. దట్ హీ ఈజ్ ఆనెస్ట్ అంటే ఏమిటి అర్థం? ఇక్కడ మనకి అతను ఆనెస్ట్ అని అర్థం అవుతుంది. దట్ హీ ఈజ్ ఆనెస్ట్ అంటే అది కొంచెం ఇన్కంప్లీట్ మీనింగ్ కనబడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ క్లోజ్ని మనం సబార్డినేట్ క్లోజ్ అంటాం అనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ద మెయిన్ క్లోజ్? ఇక్కడ చెప్పాను ఇందాక. చూడండి, ఇక్కడ మెయిన్ క్లోజ్ని ఐడెంటిఫై చేయాలి దీంట్లో. వెన్ ద రెయిన్ స్టాప్డ్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ సైడ్. ఇప్పుడు మనం చూస్తే ద చిల్డ్రన్ వెంట్ అవుట్ సైడ్, ఇది ఇండిపెండెంట్గా కనబడుతోంది, అంటే ఇది మెయిన్ క్లోజ్ అవుతుంది. ఎందుకని? వెన్ ద రెయిన్ స్టాప్డ్ అనేది దేంతో బిగిన్ అయిందో ఒకసారి చూడండి. ఇందాక మనం అనుకున్నట్లుగా బిగినింగ్లో చెప్పాను నేను, వెన్ అనేటువంటి వర్డ్తో స్టార్ట్ అవుతుంది. సో వెన్ ద రెయిన్ సబ్జెక్టు, స్టాప్డ్ వెర్బ్. సో దీంట్లో ఒక ద రెయిన్ అనే సబ్జెక్ట్ ఉంది, స్టాప్డ్ అనేటువంటి వెర్బ్ కూడా ఉందన్నమాట. అంటే సబ్జెక్టు ప్రెడికేట్ ఉంది, కానీ ఇన్కంప్లీట్ మీనింగ్ కనబడుతుంది. వెన్తో స్టార్ట్ అయింది ఇక్కడ, అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అయింది. మనం అనుకున్నట్లుగా ఒక క్లోజు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇందాక చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక దాంతో స్టార్ట్ అయినప్పుడు అది సబార్డినేటింగ్ క్లోజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ క్లోజ్ ఏమిటి అంటే వాట్ ఎవర్ ఈజ్ నాట్ ద సబార్డినేట్ క్లోజ్ ఈజ్ ద మెయిన్ క్లోజ్ అనమాట. ఇక్కడ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ సైడ్. సో దిస్ ఈజ్ ద మెయిన్ క్లోజ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, ద చిల్డ్రన్ వెంట్ అవుట్ సైడ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ క్లోజ్. ఒకసారి చూడండి, ఈ అడ్జెక్టివ్ క్లోజెస్ అనేటువంటివి జనరల్గా మనకి దేంతో స్టార్ట్ అవుతాయి అనేది, అడ్జెక్టివ్ క్లోజెస్ అయినా, నౌన్ క్లోజెస్ అయినా, అడ్వర్బ్ క్లోజెస్ అయినా అన్నీ కూడా సబార్డినేట్ క్లోజెస్. ఇది మనం గమనించాలి. సో ఇందాక చెప్పిన వాటిల్లో, సో ద బాయ్ ఈజ్ మై కజిన్. యాక్చువల్గా ఇది సెంటెన్స్ మనకి మెయిన్ క్లోజ్. ఇది ద బాయ్ ఈజ్ మై కజిన్. విచ్ బాయ్ ఈజ్ మై కజిన్? ద బాయ్ హూ వన్ ద ప్రైజ్. సో హూ వన్ ద ప్రైజ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ద బాయ్ అనేటువంటి సబ్జెక్ట్ గురించి చెప్తోంది.
సో ద బాయ్ అనేటువంటి నౌన్ కాబట్టి ఆ నౌన్ గురించి చెప్పేటువంటి క్లోజ్ని మనం సబార్డినేట్ క్లోజు అదే ముఖ్యంగా అడ్జెక్టివ్ క్లోజ్ అంటాం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ హూ వన్ ద ప్రైజ్, హూ వన్ ద ప్రైజ్ అనేటువంటిది ఏమవుతుంది, హూ అనేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది మనకి ఇక్కడ అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది అనమాట. అడ్జెక్టివ్ క్లోజెస్ ఎప్పుడు కూడా హూ, హూమ్, హూజ్, హూ ఎవర్ లేదంటే దట్, విచ్ ఇలాంటి వాటితో స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి అలాగే వాటి ముందు వచ్చేటువంటి నౌన్ని క్వాలిఫై చేస్తాయి అవి. కాబట్టి ఏంటంటే హూ వన్ ద ప్రైజ్ ఇస్ ద అడ్జెక్టివ్ క్లోజ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అడ్జెక్టివ్ క్లోజ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అనమాట. విచ్ క్లోజ్ ఈజ్ అన్ అడ్వర్బ్ క్లోజ్, అడ్వర్బ్ క్లోజ్. సో వీటిలో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది హూ లివ్స్ నెక్స్ట్ డోర్, హూ లివ్స్ నెక్స్ట్ డోర్. హూ అనేటువంటిది ఏంటి ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్. ముఖ్యంగా హూ లివ్స్ నెక్స్ట్ డోర్ అనేటువంటిది ఇక్కడ అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది, ఎందుకంటే హూతో స్టార్ట్ అవుతుంది. బికాజ్ షీ వాజ్ టైర్డ్, ఇది అయ్యేటువంటి అవకాశం ఉంది మనకి. ఎందుకని, బికాజ్ షీ వాజ్ టైర్డ్ అంటే ఇక్కడ కారణాన్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ డిడ్ నాట్ గో టు స్కూల్. వై షీ డిడ్ నాట్ గో టు స్కూల్? బికాజ్ షీ వాజ్ టైర్డ్. డిడ్ నాట్ గో టు స్కూల్, ఆ యాక్షన్ ఎందుకు జరిగిందో ఇక్కడ చెప్తుంది, ఇక్కడ కారణం చెప్తుంది, రీజన్ చెప్తుంది. రీజన్ చెప్పేది అంటే ఎప్పుడు కూడా అడ్వర్బ్ క్లోజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ బి అవుతుంది. మరి సిడి ఎందుకు కాదు అంటే దట్తో స్టార్ట్ అయింది. సి చూడండి, దట్తో స్టార్ట్ అయిందంటే అది ఖచ్చితంగా అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది అనమాట. వాట్ హీ సెడ్, ఇది కూడా ఒక నౌన్ క్లోజ్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే బికాజ్ షీ వాజ్ టైర్డ్ అనేటువంటిది అడ్వర్బ్ క్లోజ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఐడెంటిఫై ద నౌన్ క్లోజ్. ఇక్కడ చూడండి, వాట్ హీ సెడ్ ఈజ్ ట్రూ. ఈజ్ అనేటువంటిది వెర్బ్, ఇక్కడ ట్రూ అనేటువంటిది ప్రిడికేట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈజ్ ట్రూ, వాట్ ఈజ్ ట్రూ, వాట్ యూ సెడ్. సో వాట్ యూ సెడ్ అన్నప్పుడు దేంతో బిగిన్ అవుతుంది ఒకసారి చూడండి, వాట్ అనేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది. అలాగే అది మనకి నౌన్ క్లోజ్ అవుతుంది. ఏది, వాట్ యూ సెడ్. ఎందుకనంటే డాష్ ఈజ్ ట్రూ లేదా వాట్ ఈజ్ ట్రూ అంటే వాట్ యూ సెడ్ అంటే ఇక్కడ మనకి ఈజ్ ట్రూ, వాట్ ఈజ్ ట్రూ. మనం వాట్ అనే క్వశ్చన్ కానీ హూ అనే క్వశ్చన్ కానీ వేసినప్పుడు ఆన్సర్ వచ్చేటువంటిది ఏదైతే ఉందో ఆ క్లోజ్ని మనం నౌన్ క్లోజ్ అని చెప్పాలి. అది ముందు రావచ్చు, వెర్బ్ తర్వాత కూడా రావచ్చు అనమాట. సో వాట్ యూ సెడ్ అనేటువంటిది సబ్జెక్ట్గా పనిచేస్తుంది ఇక్కడ, కాబట్టి అక్కడ మనకి అది నౌన్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ద సెంటెన్స్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ద క్లోజ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇందాక చెప్పుకున్నాం మనం, ఇందాక అనుకున్నాం కదా, ఇఫ్, అన్లెస్ ఇలాంటి వాటితో స్టార్ట్ అయినప్పుడు, సబార్డినేటింగ్ కంజంక్షన్తో స్టార్ట్ అయినప్పుడు మనకు ఖచ్చితంగా అవన్నీ కూడా సబార్డినేట్ క్లోజెస్ అవుతాయి. అంతేకాకుండా ఇది ఇఫ్ అనేటువంటిది ఇక్కడ కండిషన్ ఆల్ కండిషనల్ క్లోజెస్ ఆర్ అడ్వర్బల్ క్లోజెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్ వెన్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. సో దట్ ఈస్ ద కండిషన్. సో కాబట్టి ఇఫ్ కానీ అన్లెస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి అది ఖచ్చితంగా అడ్వర్బ్ క్లోజ్ అవుతుంది. సో సి అనమాట, ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ కంటైన్స్ అన్ అడ్జెక్టివ్ క్లోజ్. ఇందాక చెప్పుకున్నాం కదా, అడ్జెక్టివ్ క్లోజ్ని ఐడెంటిఫై చేయడం అనేది వెరీ ఈజీ అనమాట. ఐ నో వేర్ హీ లివ్స్, ఐ నో వాట్ వేర్ హీ లివ్స్. వేర్ హీ లివ్స్ అనేది వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది కాబట్టి నౌన్ క్లోజ్ అనమాట. అలాగే షీ సింగ్స్, వై, బికాజ్ షీ ఈజ్ వెరీ హ్యాపీ. సో బికాజ్ షీ ఈజ్ వెరీ హ్యాపీ అనేది ఒక రీజన్ ఇండికేట్ చేస్తుంది, కారణాన్ని, కాబట్టి అడ్వర్బల్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, ద మ్యాన్ హూ కాల్డ్ మీ ఈజ్ మై అంకుల్. ద మ్యాన్ ఈజ్ మై అంకుల్ యాక్చువల్గా సెంటెన్స్ అది మనకి. హూ కాల్డ్ మీ అనేది, హూ అనేది ఎవరిని రెఫర్ చేస్తుంది, ద మ్యాన్ని రెఫర్ చేస్తుంది, అంటే ఆ నౌన్ గురించి చెప్తుంది. కాబట్టి హూ కాల్డ్ మీ అనేటువంటిది అడ్జెక్టివ్ క్లోజు ఉంది, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మెయిన్ క్లోజ్. సో ఇందాక అనుకున్నాం మనం, ఆల్దో హీ వాజ్ ఇల్ అనేటువంటిది సబార్డినేట్ క్లోజ్. ఎందుకని, ఆల్దో అనేటువంటిది ఇక్కడ మనకి చూడండి సబార్డినేటింగ్ కంజంక్షన్. ఆల్దో హీ వాజ్ ఇల్ అంటే మనకు అర్థమవుతుంది హీ వాజ్ ఇల్ అని, కానీ ఏమైంది తర్వాత, వాట్ హ్యాపెండ్ ఈ దో హీ వాజ్ ఇల్ అనేది మనకు తెలియదు, కాబట్టి ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది, కాబట్టి ఇది సబార్డినేట్ క్లోజ్ అవుతుంది. హీ అటెండెడ్ ద మీటింగ్ అనేటువంటిది మెయిన్ క్లోజ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ అటెండెడ్ ద మీటింగ్, సో దట్ ఈస్ ద మెయిన్ క్లోజ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నౌన్ క్లోజ్. ఇందాక అనుకున్నాం మనం, నౌన్ క్లోజ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. హూ కేమ్ ఎస్టర్డే, హూ అనేటువంటిది ఇక్కడ చూడండి రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కాదు, అది అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది. బికాజ్ ఇట్ రెయిన్డ్ రీజన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇది అడ్వర్బ్ క్లోజ్ అవుతుంది. వేర్ షీ లివ్స్, ఐ నో వేర్ షీ లివ్స్. ఐ నో అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో వేర్ షీ లివ్స్ అని చెప్పాను అనుకోండి, ఐ నో అనేటువంటిదేమో మెయిన్ క్లోజ్ అవుతుంది. ఐ నో వాట్ అనే క్వశ్చన్ వేసుకోండి దాని మీద, ఐ నో వాట్ వేర్ షీ లివ్స్. సో వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద నౌన్ క్లోజ్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద క్లోజ్ విచ్ ఐ బారోడ్ ఫ్రమ్ ద లైబ్రరీ. ఎస్,
ఇక్కడ మనకి పొరపాటు పడింది, ద క్లోజ్ కాదు, ఇక్కడ మనకి ద బుక్ అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రైట్. ఒకసారి ఇక్కడ చూడండి అందరూ కూడాను. ద బుక్ విచ్ ఐ బారోడ్ ఫ్రమ్ ద లైబ్రరీ ఈజ్ ఏ ఆర్ యాన్. ఇక్కడ చూడండి, ద బుక్ విచ్ ఐ బారోడ్. సో విచ్ అనేటువంటి ఒక రిలేటివ్ ప్రొనౌన్తో ఇక్కడ మనం ఉపయోగించాము ఈ సెంటెన్స్లో. కాబట్టి విచ్, హూ, హూమ్, విచ్, దట్ ఇవి ఎప్పుడు కూడా మనం అనుకున్నాం ఇందాక ఎటువంటి క్లోజెస్ అండి? అడ్జెక్టివ్ క్లోజెస్. ద బుక్ అని ఉంది కదా ఇక్కడ, కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని విచ్ ఐ బారోడ్ ఫ్రమ్ ద లైబ్రరీ అని ఏమవుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా అది అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద సబార్డినేట్ క్లోజ్. ఇది ఈజీ కదా, ఇందాక అనుకున్నాం మనం. హీ మిస్డ్ ద బస్ అనేటువంటిది మెయిన్ క్లోజ్ బికాజ్ ఇట్ కెన్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట ఫర్ ఇట్స్ మీనింగ్. నెక్స్ట్, సిన్స్ హీ వాజ్ లేట్. సిన్స్ హీ వాజ్ లేట్, సిన్స్, యాజ్, సిన్స్, బికాజ్ చెప్పుకున్నాం మనం. ఇలాంటి వాటితో స్టార్ట్ అయినటువంటి క్లోజెస్ అన్నీ కూడా సబార్డినేట్ క్లోజెసే. సో సిన్స్ హీ వాజ్ లేట్ అనేటువంటిది సబార్డినేట్ క్లోజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎ నౌన్ క్లోజ్. నౌన్ క్లోజ్. సో ఇక్కడ ఒకసారి చూడండి, నౌన్ క్లోజ్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? వాట్ కానీ హూ కానీ అనే క్వశ్చన్ మనం వేసినప్పుడు మనకి ఆన్సర్ వచ్చేటువంటిది నౌన్ క్లోజ్. ద బుక్ దట్ యూ గేవ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. విచ్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్? దట్ యూ గేవ్ మీ. సో ఇందాక అనుకున్నాం దట్, హూ, హూమ్ ఇలాంటి వాటితో స్టార్ట్ అయినప్పుడు విచ్ కానీ అవి అడ్జెక్టివ్ క్లోజెస్ అవుతాయి. ఇది కాదు. ఐ డోంట్ నో. ఇక్కడ చూడండి, ఐ డోంట్ నో వాట్. ఐ డోంట్ నో వై షీ క్రైడ్. వై షీ క్రైడ్. సో ఇది ఆన్సర్ వస్తుంది మనకి, వాట్ అనేది. ఐ నో వాట్, ఐ డోంట్ నో వాట్, వై షీ క్రైడ్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. కాబట్టి వై షీ క్రైడ్ ఈజ్ ఏ నౌన్ క్లోజ్. అది మనం తీసుకోవాల్సి వస్తుంది. సి ఎందుకు కాదంటే బికాజ్ వచ్చింది కాబట్టి అది అడ్వర్బ్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ద గర్ల్ హూ ఈజ్ సింగింగ్. హూ ఈజ్ సింగింగ్ అనేటువంటిది హూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వై షీ క్రైడ్. అది మనకి నౌన్ క్లోజ్ అవుతుంది. ద క్లోజ్ బికాజ్ హీ వాజ్ సిక్. ఇక్కడ చూడండి, ద క్లోజ్ బికాజ్ హీ వాజ్ సిక్ ఈజ్. ఇక్కడ బికాజ్ హీ వాజ్ సిక్ అని ఒక సెంటెన్స్లో ఉందనుకోండి, అది ఏ క్లోజ్ అవుతుంది అన్నారు. బికాజ్ హీ వాజ్ సిక్ అనేటువంటిది అడ్వర్బ్ క్లోజ్ అవుతుంది మనకి ఇక్కడ, ఎందుకని అది రీజన్ తెలియజేస్తుంది కాబట్టి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ సెంటెన్స్ హ్యాస్ టూ క్లోజెస్. విచ్ సెంటెన్స్ హ్యాస్ టూ క్లోజెస్ అంటే ఒక నౌను, ఒక సబార్డినేట్ క్లోజు, ఒక మెయిన్ క్లోజ్, లేదా రెండు మెయిన్ క్లోజులు కూడా ఉండవచ్చు. బర్డ్స్ ఫ్లై, ఇది ఓన్లీ వన్ క్లోజ్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్ ఇన్ ద ఈస్ట్ ప్రిడికేట్ కాబట్టి ఒకటే క్లోజ్ ఉంది ఇక్కడ. షీ స్మైల్డ్ వెన్ షీ సా మీ. ఇక్కడ చూడండి, షీ స్మైల్డ్ మెయిన్ క్లోజు, వెన్ షీ సా మీ సబార్డినేట్ క్లోజు. కాబట్టి ఇక్కడ ఎన్ని క్లోజెస్ ఉన్నాయి మనకి? టూ క్లోజెస్ ఉన్నాయి. ఓపెన్ ద విండో అనేది అంటే యూ ఓపెన్ ద విండో, ఓన్లీ వన్ క్లోజే ఉంది. సో ఆప్షన్ సి హ్యాజ్ టూ క్లోజెస్. షీ స్మైల్డ్ ఈజ్ వన్ క్లోజ్ అండ్ when she saw me, that is the subordinate clause, that is the second clause. So this sentence has, option C has two clauses. Next one, identify the adjective clause. ఇందాక అనుకున్నాం మనం adjective clause అంటే ఒకసారి చూడండి. This is the house where I was born. This is the house. Which house I am talking about? ఆ హౌస్ గురించి చెప్తున్నాం మనం. వాట్ కైండ్ ఆఫ్ హౌస్ ఆర్ విచ్ హౌస్? వేర్ ఐ వాజ్ బోర్న్. సో వేర్ ఐ వాజ్ బోర్న్ అనేటువంటి దేని గురించి చెప్తుంది? ఒక పర్టికులర్ హౌస్ గురించి చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం దాన్ని అడ్జెక్టివ్ క్లోజ్ అని చెప్పుకోవాలి, వేర్ ఐ వాజ్ బోర్న్ అనేటువంటిది. విచ్ క్లోజ్ ఫంక్షన్స్ యాజ్ ద సబ్జెక్ట్. ఇది ఇంపార్టెంట్ మనకి. విచ్ క్లోజ్ ఫంక్షన్స్ యాజ్ ద సబ్జెక్ట్. కొన్ని క్లోజెస్ సబ్జెక్ట్గా పనిచేస్తాయి, అలాగే ఆబ్జెక్ట్గా కూడా పనిచేస్తాయి. అవన్నీ కూడా నౌన్ క్లోజెస్సే, గుర్తుపెట్టుకోవాలి ఇది. విచ్ క్లోజ్ ఫంక్షన్స్ యాజ్ ద సబ్జెక్ట్. బికాజ్ హీ వాజ్ టైర్డ్, ఇది ఎందుకు కాదో చూడండి ఒకసారి. బికాజ్ హీ వాజ్ టైర్డ్ అంటే రీజన్, అంటే అడ్వర్బల్ క్లోజ్. నెక్స్ట్, దట్ షీ పాస్డ్ ది ఎగ్జామ్. దట్ షీ పాస్డ్ ది ఎగ్జామ్, ఇది మనకి నౌన్ క్లోజ్ అవుతుంది, సబ్జెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి. దట్ షీ పాస్డ్ ద ఎగ్జామ్, దట్ షీ పాస్డ్ ద ఎగ్జామ్ అనేటువంటిది సబ్జెక్ట్గా పనిచేస్తుంది. వెన్ ద బెల్ ర్యాంగ్, ఇక్కడ చూడండి, వెన్ ద బెల్ ర్యాంగ్ అనేటువంటిది ఏంటి? ఇక్కడ మనకి అడ్వర్బ్ క్లోజ్ అవుతుంది. హూ కేమ్ ఎస్టర్డే అనేటువంటిది అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది. ఓకే, దట్ షీ పాస్డ్ ద ఎగ్జామ్ ఈజ్ నోన్ టు ఆల్ అని చెప్పాను అనుకోండి. వాట్ ఈజ్ నోన్ టు ఆల్? దట్ షీ పాస్డ్ ది ఎగ్జామ్. దట్ యాక్ట్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. సో కాబట్టి ఇక్కడ దట్ షీ పాస్డ్ ది ఎగ్జామ్ అనేటువంటిది మనకి సబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది నౌన్ క్లోజ్ కాబట్టి.
ఇన్ ద సెంటెన్స్ ఐ విల్ వెయిట్ అంటిల్ యూ రిటర్న్. ఐ విల్ వెయిట్ అంటిల్ యూ రిటర్న్. ద క్లోజ్ అంటిల్ యూ రిటర్న్ ఇందాక అనుకున్నాం మనం. టిల్, అంటిల్, దాని తర్వాత సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉన్నట్లయితే మనకి అది ఎటువంటి క్లోజ్ అవుతుంది అంటే ఇక్కడ టైం తెలియజేస్తుంది. ఐ విల్ వెయిట్ మెయిన్ క్లోజు. అంటిల్, వెన్ ఇలాంటివన్నీ టైంని తెలియజేస్తాయి. టైంని తెలియజేసినవన్నీ కూడా అడ్వర్బ్ క్లోజ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి మనం దీన్ని బీగా తీసుకోవాలి. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ కంటైన్స్ అన్ అడ్జెక్టివ్ క్లోజ్ ఇందాక అనుకున్నాం కదా మనం. ఇక్కడ చూడండి, వీటిలో దేంట్లో మనం ఐ బిలీవ్ దట్ ఈజ్ ఆనెస్ట్. ఐ బిలీవ్ వాట్ దట్ ఈజ్ ఆనెస్ట్. దట్ క్లోజ్ ఉంది. దట్ క్లోజ్ కూడా మనకి అడ్జెక్టివ్ క్లోజ్లో రావచ్చు, అడ్జెక్టివ్ క్లోజ్ అవ్వచ్చు. కానీ ఎందుకు కాదు ఇక్కడ ఐ బిలీవ్ వాట్ అనే క్వశ్చన్ వేసినప్పుడు దట్ ఈజ్ ఆనెస్ట్ అని వస్తుంది. కాబట్టి వాట్ అనే క్వశ్చన్ వచ్చిన దానికి ఎప్పుడు కూడా ఆ క్లోజ్ ఏమవుతుంది, ఆన్సర్ ఇచ్చే క్లోజు అది మనకి నౌన్ క్లోజ్ మాత్రమే అవుతుంది. రెండో చూడండి, ద స్టూడెంట్ హూజ్ బ్యాగ్ వాజ్ లాస్ట్ ఈజ్ యాబ్సెంట్. ద స్టూడెంట్ ఈజ్ యాబ్సెంట్ అది మెయిన్ క్లోజ్. విచ్ స్టూడెంట్ ఈజ్ యాబ్సెంట్, హూజ్ బ్యాగ్ ఈజ్ లాస్ట్. సో హూమ్, విచ్, హూజ్, హూమ్ అనేటువంటి దట్ అనేటువంటివి ఉన్నటువంటివి ఖచ్చితంగా దాని ముందున్న నౌన్ని తెలియజేస్తాయి కాబట్టి, క్వాలిఫై చేస్తాయి కాబట్టి బి అనేటిది ఆప్షన్ బిలో హూజ్ బ్యాగ్ వాజ్ లాస్ట్ అనేది అడ్జెక్టివ్ క్లోజ్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి లాస్ట్ ఎందుకు కాదు, లాస్ట్ దాంట్లో దట్ అని ఉంది డీలో, మరి అది ఎందుకు కాదో ఒకసారి చూడండి. షీ సెడ్ వాట్ దట్ షీ వుడ్ కమ్. సో దట్ క్లోజ్ అనేటువంటిది జనరల్గా ఇక్కడ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇది నౌన్ క్లోజ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ క్లోజ్ మోడిఫైస్ అ నౌన్. విచ్ క్లోజ్ మోడిఫైస్. జనరల్గా నౌన్ని మోడిఫై చేసేది ఏంటండి, మామూలుగా నౌన్ మోడిఫై చేస్తే నౌన్ గురించి చెప్పేది ఏంటి, అడ్జెక్టివ్. కాబట్టి నౌన్ క్లోజ్ని నౌన్ని మోడిఫై చేసే విచ్ క్లోజ్ అంటే ఇక్కడ మోడిఫైస్ నౌన్ అంటే నౌన్ని మోడిఫై చేసే క్లోజ్ కూడా ఏమవుతుంది, అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద నౌన్ క్లోజ్. ఇక్కడ చూడండి, ఇట్స్ వెరీ ఈజీ అనమాట. ఐ వండర్ వాట్, వెదర్ హీ విల్ కమ్. సో వెదర్ హీ విల్ కమ్ అనేటువంటిది ఇక్కడ నౌన్ క్లోజ్ బికాజ్ ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ వాట్ వెన్ వీ పుట్ ఇట్ ఆన్ ద వర్బ్ వండర్. సో కాబట్టి ఇక్కడ వెదర్ హీ విల్ కమ్ అనేటువంటిది ఇక్కడ మనకి ఏమవుతుందండి, నౌన్ క్లోజ్ అవుతుంది. విచ్ సెంటెన్స్ కంటైన్స్ అన్ అడ్వర్బ్ క్లోజ్. ద మ్యాన్ హూ హెల్ప్డ్ మీ ఈజ్ కైండ్. విచ్ మ్యాన్ హెల్ప్డ్ మీ, ద మ్యాన్ హూ హెల్ప్డ్ మీ. విచ్ మ్యాన్ ఈజ్ కైండ్, హూ హెల్ప్డ్ మీ ఈజ్ కైండ్. సో దట్ ఈస్ అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది. ఐ నో వాట్ షీ వాంట్స్ కాబట్టి ఇది నౌన్ క్లోజ్ అవుతుంది. స్టే హియర్ అంటిల్ ఐ రిటర్న్. స్టే హియర్ ఈజ్ ద మెయిన్ క్లోజ్ అంటే యూ స్టే హియర్ అని అర్థం, మెయిన్ క్లోజ్ వచ్చింది. అంటిల్ ఐ రిటర్న్. సో అంటిల్ అనేది టైం తెలియజేస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా అడ్వర్బ్ క్లోజు. మరి డి ఎందుకు కాదు, ద బుక్ దట్ ఐ బాట్ ఈజ్ న్యూ. ద బుక్ ఈజ్ న్యూ మెయిన్ క్లోజు. విచ్ బుక్ ఈజ్ న్యూ, దట్ ఐ బాట్. సో కాబట్టి దట్ ఐ బాట్ అనేది అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద అడ్వర్బ్ క్లోజ్. సో వాట్ ఈస్ ద అడ్వర్బ్ క్లోజ్ హియర్, ఆప్షన్ సి. బికాస్ అంటిల్ ఐ రిటర్న్ ఇట్ ఈస్ ద అడ్వర్బ్ క్లోజ్ బికాస్ ద వర్డ్ అంటిల్ ఈస్ దేర్ విచ్ ఇండికేట్స్ టైమ్. ఓకే, అడ్వర్బల్ క్లోజ్ ఆఫ్ టైమ్ అనమాట యాక్చువల్గా అది మనకి. నెక్స్ట్, బిఫోర్ యూ లీవ్ లాక్ ది డోర్. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద మెయిన్ క్లోజ్. అది లాక్ ది డోర్ బిఫోర్ యూ లీవ్. సో బిఫోర్ అనేటువంటి ఒక వర్డ్ మనకు వచ్చింది. బిఫోర్ యూ లీవ్ అంటే అక్కడ మనకి బిఫోర్ యూ లీవ్ అనేది ఇన్కంప్లీట్ సెన్స్ వస్తుంది కాబట్టి అది సబార్డినేట్ క్లోజ్ అవుతుంది. లాక్ ది డోర్ అంటే యూ లాక్ ది డోర్ అని అర్థం కాబట్టి అది మెయిన్ క్లోజ్. సో లాక్ ది డోర్ అనేటువంటిది మెయిన్ క్లోజ్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ క్లోజ్. అడ్జెక్టివ్ క్లోజ్ అన్నప్పుడు ఇందాక మనం చాలాసార్లు చెప్పుకున్నాము, హూ టీచర్స్ ఇంగ్లీష్. చూసారు అక్కడ, హూ టీచర్స్ ఇంగ్లీష్ అనేటువంటిది మనకి అడ్జెక్టివ్ క్లోజు అవుతుంది. నెక్స్ట్, ఇన్ ద సెంటెన్స్ హూ ఎవర్ ఫినిషెస్ ఫస్ట్ విల్ గెట్ ఎ ప్రైజ్. ద క్లోజ్ హూ ఎవర్ ఫస్ట్ ఇప్పుడు ఇందాక అనుకున్నాం, హూ, హూమ్, విచ్, దట్, హూ ఎవర్ ఫినిషెస్ ద ఫస్ట్ విల్ గెట్ ఎ ప్రైజ్. హూ విల్ గెట్ ఎ ప్రైజ్ అయితే ఇక్కడ చూడండి, ఇది అడ్జెక్టివ్ క్లోజ్ కాదు, హూ ఎవర్ ఫినిషెస్ ఫస్ట్ అనేటువంటిది. ఎందుకని, అక్కడ హూ ఎవర్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా అది అడ్జెక్టివ్ క్లోజ్ కాదు, ఎందుకంటే సబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఒకసారి చూడండి, విల్ గెట్ ఎ ప్రైజ్ అనేటిది అక్కడ ప్రెడికేట్. హూ విల్ గెట్ ఎ ప్రైజ్, హూ ఎవర్ ఫినిషెస్ ఫస్ట్. సో హూ ఎవర్ ఫినిషెస్ ఫస్ట్ అనేటువంటిది హూ విల్ గెట్ ఎ ప్రైజ్ అనే దానికి ఆన్సర్ చేస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా సబ్జెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి అది మనకి నౌన్ క్లోజ్ కింద తీసుకోవాలి. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ కంటైన్స్ అ నౌన్ క్లోజ్. నౌన్ క్లోజ్గా ఏది పనిచేస్తుంది ఇక్కడ అన్నాము. ఒకసారి చూడండి, ఐ నో వాట్ యూ మీన్. ఐ నో వాట్
ఐ నో వాట్ ఇందాక అనుకున్నాం మనం. హూ లేదా వాట్ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ వస్తే అదే నౌన్ క్లోజ్. ఐ నో వాట్ యూ మీన్. సో వాట్ యూ మీన్ అనేటువంటిది మనకి నౌన్ క్లోజ్. ఎందుకంటే ఐ నో వాట్ అంటే క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది కాబట్టి మనకి. మిగతావి ఏవి కూడా కాదు. ఎందుకనంటే బి చూడండి, ద బాయ్ హూ ఈజ్ రన్నింగ్ ఈజ్ మై బ్రదర్. ద బాయ్ ఈజ్ మై బ్రదర్. విచ్ బాయ్ ఈజ్ మై బ్రదర్? హూ ఈజ్ రన్నింగ్. సో హూ ఈజ్ రన్నింగ్ అనేది ద బాయ్ గురించి చెప్తుంది, అంటే అడ్జెక్టివ్ క్లోజ్ అనమాట. వీ స్టేడ్ ఇండోర్స్ బికాజ్ ఇట్ రైన్డ్. సో బికాజ్ ఇట్ రైన్డ్ అనేది అడ్వర్బల్ క్లోజ్ ఆఫ్ రీజన్. నెక్స్ట్, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ మెట్. దిస్ ఈజ్ ద ప్లేస్. ఆ ప్లేస్ ఎటువంటి ప్లేస్ అది అంటే ఆ ప్లేస్ గురించి వర్ణిస్తుంది, వేర్ వీ మెట్ అనేటువంటిది. కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్లోజ్ అవుతుంది. సో కాబట్టి మనకేంటంటే ద వాట్ యూ మీన్ అనేటువంటిది మనకి ఇక్కడ నౌన్ క్లోజ్ అవుతుంది. బికాజ్ ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హూ దట్ వీ పుట్ ఆన్ ఐ నో హూమ్, ఐ నో వాట్. ఓకే, ఐ నో వాట్ యూ మీన్. సో వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది కాబట్టి అది వాట్ యూ మీన్ అనేటువంటిది నౌన్ క్లోజ్ అవుతుంది. సో ఈ రకంగా మనం క్లోజెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సబార్డినేట్ క్లోజెస్ అయితే సబార్డినేట్ కంజంక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే మెయిన్ క్లోజ్ అయితే ఇండిపెండెంట్ మీనింగ్ కలిగి ఉంటాయి అన్నమాట. అంటే సబ్జెక్టు ప్రెడికేటివ్ ప్రత్యేకంగా కలిగి ఉంటాయి. దే డోంట్ డిపెండ్ ఆన్ ద సబార్డినేట్ క్లోజెస్. సో మనకి ఇట్ ఈజ్ ఈజియర్ ఫర్ యూ టు ఐడెంటిఫై ద సబార్డినేట్ క్లోజెస్ బికాస్ దే బిగిన్ with subordinating conjunctions such as, since, because, who, whom, whose, whoever. ఇందాక అనుకున్నాం మనం when, whenever, if, unless, until, till. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే which, that, where, wherever ఇలాంటివి అనమాట. సో ఇలాంటి వాటితో స్టార్ట్ అయినప్పుడు మనకి ఈ ఉన్నటువంటి భాగాన్ని మనం సబార్డినేట్ క్లోజ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నౌన్ క్లోజ్ని ఐడెంటిఫై చేయాలంటే మనం 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. నౌన్ క్లోజ్ అనేది జనరల్గా సబ్జెక్ట్గా పనిచేస్తుంది లేదా ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. వాట్ లేదా హూ హూ అనేటువంటిది మనం క్వశ్చన్ వేసినట్టయితే ఆన్సర్ వచ్చేదే నౌన్ క్లోజ్ అవుతుంది, సబార్డినేట్ క్లోజ్. అట్లాగే నెక్స్ట్ అడ్జెక్టివ్ క్లోజ్ అనేసరికి మనకి హూ, హూమ్, విచ్, దట్, హూజ్ ఇలాంటి వాటితో స్టార్ట్ అవుతుంది. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. అలాగే అడ్వర్బ్ క్లోజ్ అనేసరికి మనకి అది బికాజ్, అన్లెస్ ఇలాంటి వాటితో, అన్లెస్, ఇఫ్ ఇలాంటి వాటితో స్టార్ట్ అవుతుంది అనమాట. టైంని కానీ కాంట్రాస్ట్ని కానీ ఇలాంటి వాటిని తెలియజేస్తుంది. రీజన్ని కానీ ఇట్లాంటివి తెలియజేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మనం క్లోజెస్ని ఐడెంటిఫై చేయడం అనేది చేయొచ్చు. సో కాబట్టి ఈ వీడియోని మీరు 1-2 సార్లు చూసి ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ షేర్ దిస్ వీడియో టు those who are going to take the TET examination very soon. Thank you all.